లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం మా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది క్రేజీ ఎలక్ట్రికల్ తెలుగు. మీరు ఇక్కడ చూసినట్లయితే స్లాబ్కి బెజ్జ వేయడం జరిగింది. ఇది బాత్రూమ్ వెనకమాల అనమాట. 4 అంగుళాల పైప్కి, 2.5 పైప్కి, వాటర్ లైన్కి ఇదే బెజ్జ అనమాట మొత్తానికి. చూడండి, ఫస్ట్గా 4 అంగుళాల పైప్ వేస్తున్నాను. 4 అంగుళాల పైప్కి అడ్జస్ట్మెంట్ క్లాంప్ కొడుతున్నాను. అడ్జస్ట్మెంట్ క్లాంప్ పెట్టుకుని మెజర్మెంట్తో డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ వేసాను. ఇప్పుడు కళామేకి కొడతాను. కళామేకి ఎందుకు కొడతామంటే కళామేకి తలకాయ కొద్దిగా పెద్దగా ఉండిద్ది అనమాట. స్టీల్ మేక్ అయితే చిన్నగా ఉండిద్ది, అందుకని కళామేకి కొడతాము క్లాంప్లోంచి బయటికి రాకుండా ఉండటానికి. ఇప్పుడు నేను 2వ ఫ్లోర్లో చేస్తున్నాను అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1st ఫ్లోర్ పైన ఉంది, ఇది 2వ ఫ్లోర్, కింద 3 అనమాట. చూడండి, మాడు కొంచెం పైకి చూపిస్తాడు. ముందుగా 4 అంగుళాలు వేసుకున్నాను. 4 అంగుళాల నుంచి టీ వేసి లోపలికి పెట్టాను పైపు. ఇదిగోండి టీ లోపలికి పెట్టాను పైపు. లోపల గోడ దగ్గర నుంచి ఎల్బెండ్ దాకా 12 అంగుళాలు పెట్టుకోవాలి. చూడండి, ఇది లాస్ట్ స్లాబ్ అనమాట. ఇదేమో ఫస్ట్ స్లాబ్. ఇప్పుడు చూపించేది ఫస్ట్ స్లాబ్. ఫస్ట్ స్లాబ్లో కూడా అంతే. లోపల గోడ వైపు నుంచి 12 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది పైకి ఎయిర్ అనమాట. చూడండి, ఎయిర్ క్యాక్ కూడా వేసాను. ఇది ఫస్ట్, అది సెకండ్, 3వది కింద ఉందన్నమాట. ఇదిగోండి, యూరినర్ లైన్ కూడా వేసాను. స్నానం చేసినా కానీ యూరినర్స్కైనా ఒకటే లైన్ అనమాట. 2.5 వేసాను. అది కూడా టీ పెట్టి లోపలికి మనం ఎక్కడైతే యూరినర్ డ్రాప్ కావాలనుకుంటున్నామో అక్కడికి పెట్టాను అనమాట తీసుకెళ్ళి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాటర్ లైన్కి కొంచెం పెద్ద వెడల్పు చేయాల్సి వచ్చింది, అందుకని కొడుతున్నాం.